నమస్తే, వెల్కమ్ టు విధాత. నేను ప్రతిభ. తెలంగాణ రాష్ట్రంలో సాధారణ మెజార్టీతో అధికారంలో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో నెంబర్ 2 ఎవరనే దానిపై తరచూ ఆసక్తికర చర్చ తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ చర్చకు ఆజ్యం పోశాయి. ఇంతకీ కాంగ్రెస్లో నెంబర్ 2 ఎవరు? రేవంత్ మాటల్లో కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటల్లో బట్టి, రేస్లో చూస్తే పొంగులేటి కనిపిస్తున్నారు. ఇదే అంశంపై విధాత స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాష్ట్రంలో సాధారణ మెజార్టీతో అధికారంలో కొనసాగుతున్న సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో నెంబర్ 2 ఎవరనే దానిపై తరచూ ఆసక్తికర చర్చ తెరపైకి వస్తూనే ఉంది. తాజాగా భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మరోసారి ఈ చర్చకు ఆజ్యం పోశాయి. కాంగ్రెస్లో వాస్తవంగా నాతో పాటు ఎవరికైనా ముఖ్యమంత్రి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డికేనని మనస్ఫూర్తిగా చెబుతున్నానని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో హాట్ టాపిక్గా మారాయి. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల వెనుక మతలబు ఏమిటన్న దానిపై కాంగ్రెస్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సీఎం కుర్చీ కోసం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. ఇందులో ప్రధానంగా బట్టి, ఉత్తమ్లు ఢిల్లీ స్థాయిలో గట్టిగా ప్రయత్నాలు చేశారు. అధిష్టానం మాత్రం పీసీసీ చీఫ్గా బీఆర్ఎస్ సర్కార్పై పోరాడి ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించిన రేవంత్ కష్టాన్ని గుర్తించి గతంలో మంత్రిగా సైతం పనిచేయకపోయినా పార్టీలో జూనియర్ అయిన సీఎం పదవిని ఆయనకే కట్టబెట్టింది. ఆ తర్వాత అధిష్టానం పెద్దల సూచనలతో బట్టి, ఉత్తమ్, కోమటిరెడ్డిలతో కూడిన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు. రేవంత్ సర్కార్ కొలువు తీరినప్పటి నుంచి ప్రభుత్వంలో నెంబర్ 2 ఎవరన్న దానిపై మొదటి నుంచి కూడా ఆ పార్టీలోనూ మీడియాలోనూ ఒక రకమైన చర్చ తరచూ తెరపైకి వస్తూనే ఉంది. నెంబర్ 2 బట్టి, ఉత్తమ్, పొంగులేటి అంటూ మీడియాలో తరచూ కథనాలు వెలువడుతూనే ఉన్నాయి. రేవంత్ రెడ్డికి ధీటుగా పీపుల్స్ మార్చ్ పాదయాత్రతో అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ను బలోపేతం చేయడంలో కృషి చేసిన బట్టి కేబినెట్లో ఆర్థిక మంత్రిగా, డిప్యూటీ సీఎం హోదాలో నెంబర్ 2గా చలామణి అవుతున్నారు. అయితే మాజీ పీసీసీ చీఫ్గా, పార్టీ సీనియర్ నేతగా, ఏఐసీసీ స్థాయిలో ఉన్న పలుకుబడితో నెంబర్ 2 ఉత్తమ్గా మరికొందరు భావిస్తున్నారు. పార్టీలో సీనియర్గా, ఫైర్ బ్రాండ్ లీడర్గా ఉన్న వెంకటరెడ్డి నెంబర్ 2 అని ఆయన అభిమానులు చెప్పుకుంటారు. ఇక అధికార సాధనలో కీలకంగా మారిన ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి నెంబర్ 2 అన్న ప్రచారం వినిపిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి నాతో పాటు కాంగ్రెస్లో సీఎం అయ్యే అర్హత కోమటిరెడ్డికి ఉందంటూ చేసిన వ్యాఖ్యలతో నెంబర్ 2 ఆయనేనని చెప్పకనే చెప్పారంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే రేవంత్ చేసిన ఈ వ్యాఖ్యలను బట్టి, ఉత్తమ్, పొంగులేటిలు జీర్ణించుకోలేకపోతే పార్టీలో కొత్త తలనొప్పులు తలెత్తవచ్చంటున్నారు. ఈ క్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలో నెల కిందట జరిగిన అభివృద్ధి పనుల కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ప్రసంగంలో ప్రభుత్వంలో బట్టి నెంబర్ 2 అంటూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో ఆసక్తిని రేపాయి. పార్టీలో సీనియర్లుగా వారి మధ్య ఉన్న సాన్నిహిత్యంతో బట్టి నెంబర్ 2 అంటూ ఉత్తమ్ చెప్పి ఉంటారని సరిపెట్టుకున్నారు. అయితే అదే సమయంలో ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి నెంబర్ 2 అన్న కథనాలు మీడియాలో వెలువడిన సందర్భంలోనే బట్టి నెంబర్ 2 అంటూ ఉత్తమ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చకు దారితీశాయి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి వంతు. కాంగ్రెస్ ప్రభుత్వంలో నెంబర్ 2 ఎవరనే దానిపై తరచూ రచ్చ సాగుతున్న క్రమంలో భువనగిరిలో సీఎం రేవంత్ రెడ్డి నాతో పాటు కాంగ్రెస్లో సీఎం కావాల్సిన అర్హత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఉందంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీలో సరికొత్త చర్చను రగిలించాయి. నిజానికి గతంలో తమను కాదని పీసీసీ పదవిని తమ కంటే జూనియరే అయిన రేవంత్కు కట్టబెట్టడాన్ని జీర్ణించుకోలేని కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డిలు అప్పట్లో బాహాటంగానే పలు పర్యాయాలు తమ అసంతృప్తిని వెళ్లగక్కారు. ఒక దశలో పీసీసీ చీఫ్ పదవిని ఆయన కొనుక్కున్నారని కూడా ఆరోపించారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ను గద్దె దించాలన్న లక్ష్యంతో రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి బ్రదర్స్ కలిసిపోయి పనిచేస్తున్నారు. ఎన్నికలకు ముందు అమెరికాలో రేవంత్ రెడ్డి 24 గంటల ఉచిత విద్యుత్పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సందర్భంలో కోమటిరెడ్డి సబ్స్టేషన్కి వెళ్లి లాగ్ బుక్లు బయటపెట్టి బీఆర్ఎస్పై ఎదురు దాడికి దిగి రేవంత్కు అండగా నిలిచారు. బొటాబొటి మెజారిటీతో కొనసాగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందంటూ బీఆర్ఎస్, బీజేపీ నేతలు మాట్లాడినప్పుడల్లా వెంకటరెడ్డి ఆ మాటలను ఘాటుగా తిప్పికొడుతూ వస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తాను హైటెన్షన్ వైరుగా కాపలా ఉన్నానని రేవంత్ చెబితే తాము ఆయన ప్రభుత్వానికి పవర్ ట్రాన్స్ఫార్మర్గా ఉన్నామని కోమటిరెడ్డి బ్రదర్స్ చెప్పారు.
నిజానికి రేవంత్ సీఎం కుర్చీకి ప్రతిపక్షాల కంటే ముందుగా సొంత పార్టీలోని సీనియర్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, వెంకటరెడ్డిలతో పాటు పొంగులేటితో ముప్పు పొంచి ఉందంటూ తరచూ విపక్షాలు హెచ్చరిస్తూ వస్తున్నాయి. ఇలాంటి ప్రచారాన్ని వారు పైకి ఖండిస్తున్నప్పటికీ అవకాశం దొరికితే ఆ కుర్చీని కాదనలేరన్నది నిర్వివాదాంశం. ఒకవైపు బొటాబొట్టి మెజారిటీ పడగొట్టాలన్న ప్రతిపక్షాల తెర వెనుక ప్రయత్నాలు, ఇంకోవైపు పక్కలో బల్యంలా ఉన్న ఖమ్మం, నల్గొండ జిల్లాలకు చెందిన సొంత పార్టీ సీనియర్లతో రేవంత్ సీఎం కుర్చీ నిరంతరం ఊగిసలాట్లోనే సాగుతుంది. ఈ పరిస్థితిలో రేవంత్ లౌక్యంతో ప్రతిపక్షాలపై దూకుడుగా ఎదురుదాడి చేస్తూనే పార్టీలో ఎవరిని నొప్పించక తగ్గితే పోయేదేముంది అనుకుంటూ సీనియర్లతో సర్దుకుపోతూ వారితో కలిసి ప్రభుత్వ బండిని ముందుకు నడిపిస్తున్నారు. ప్రస్తుతం తన 100 రోజుల పాలనకు రెఫరెండంగా మారిన పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ ఎంపీ సీట్లు గెలవడం రేవంత్కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఎంపీ సీట్ల గెలుపు వ్యూహంలో భాగంగానే సీనియర్ల జిల్లాల్లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో వారి గొప్పతనాన్ని రేవంత్ కీర్తిస్తున్నారంటున్నారు విశ్లేషకులు.